రాష్ట్రాల్లో పుష్కరాల సందడి నెలకొంది. ప్రజలు వేలాదిగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇద్దరు చంద్రులు కూడా పుష్కర స్నానాలు ఆచరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో, తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా గొందిమలలో పుష్కర స్నానం ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య పుష్కర స్నానం చేశారు. కృష్ణా పుష్కరాలతో తెలుగు రాష్ట్రాలు పులకించిపోతున్నాయి. బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో విజయవాడలో దుర్గాఘాట్ వద్ద కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా నదిలో వేద మంత్రోచ్చారణల మధ్య తొలి పుష్కర స్నానం చేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు సైతం పుష్కర స్నానాలు ఆచరించారు. సంక్షిప్తంగానే చెప్పారు ఈ మహాత్మ్యాన్ని. కాబట్టి మనుష్యులమైనటువంటి మేము తల్లి నీ యొక్క మహాత్మ్యాన్ని ఏ విధంగా చెప్పగలం? ఇంద్రస్య విష్ణు వరుణస్య రాజ వరుసగా 2 పుష్కరాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరి అంత్య పుష్కరాల్లో వేడుకోలు పలికి వెంటనే కృష్ణ పుష్కరాలకు ఆహ్వానం పలకడం అరుదైన అవకాశంగా చెప్పారు. ఇక నదుల అనుసంధానం చేయడం సంతోషంగా ఉందన్న సీఎం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రోజు నేను ఒక పవిత్రమైనటువంటి సంకల్పం చేశాను. అక్కడ మహాసంకల్పం చేశాను, ఇక్కడ పవిత్రమైన సంకల్పం చేశాను. ఆ పవిత్ర సంకల్పం ఈ రాష్ట్రంలో అన్ని నదులు అనుసంధానం కావాలి. ఏ వ్యక్తికి తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, మనుషుల అవసరాలకు నీటి కొరత లేకుండా ఉండాలని ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పంలో నేను చేసిన సంకల్పం ఇక్కడ నదుల అనుసంధానం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం, మేము తీసుకుంటాం. అదే మరిగా ఎక్కడికక్కడ నీటి యొక్క సంరక్షణ పెంచే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెరువుల్లో పూడికి తీయడం, లేకపోతే ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తే దానికి అదనంగా ఈ నదుల అనుసంధానం చేసి ఈ నదీ జలాలతో
మీ పొలాలని పునీతం చేస్తాం. ఇటు